హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము మెంతాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే మనము మెంతాకుని తీసేసుకొని మెంతాకుని కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకొని 2 సార్లు ఈ మెంతాకుని అయితే కడిగేసేసుకుందాము. ఇప్పుడు మనము నానబెట్టుకున్న కందిపప్పులో ఈ మెంతాకుని కూడా వేసేసుకుందాము. అలానే 2 టమాటాలు కూడా కట్ చేసేసి వేసేసుకుందాము. 7, 8 దాకా పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అలానే పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసేసుకొని పొయ్యి మీద ఉంచుకొని 5, 6 విజిల్స్ వచ్చేలాగా పప్పునైతే ఉడికించేసేసుకుందాము. చూసారా, పప్పు అయితే ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు దాంట్లో కల్లుప్పు వేసేసుకొని పప్పునైతే వెనిపేసేసుకుందాము. పప్పు వెనుపుకున్న తర్వాత మనము పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక మనము పప్పు పెట్టేసేసుకుందాము. అలానే 5, 6 వెల్లుల్లి వేసేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించుకొని ఈ పప్పులో అయితే మనము వేసేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పేసేసుకుందాము. ఇప్పుడైతే మనము కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిదిప్పేసేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఉంచేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. మనకి మెంతాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మెంతాకు పప్పు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మెంతాకు పప్పు ఇలా వేడి వేడి అన్నంలో వేసేసుకొని నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.